అభినవ పూలేనే బిరుదు మీరు ఇస్తున్నారు అయితే అభినవ పూలే ఎందుకంటే ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదా అదే విధంగా ఆయన ఆలోచనను ఎవరు అమలు చేసిరు మొదలు బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు బ్యారిస్టర్ అయిండు ఈ దేశానికి రాజ్యాంగం రాసిండా లేదా అదే పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్న రాహుల్ గాంధీ తప్పనిసరిగా సాధించి తీరుతాడు రేపు ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్లో కానీ ప్రధానమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ అమలు చేయకపోతే వచ్చేసారి మీరు గెలవరు ఇన్ని రోజులు ఎంతసేపటికి దేశాన్ని పెంచాలి పాలించాలి అని ఉన్నది హిందూ దేశం కావాలనేది మీ ఆలోచన కానీ అది జరిగే పని కాదు ఈ ఇప్పుడు బండి సంజయ్ కామెంట్ చేస్తున్నాడు 30% ముస్లింల ఓట్ల కోసము కాంగ్రెస్ కుతంత్రాలు చేస్తున్నది ఇది బీసీ డిక్లరేషన్ కాదు ముస్లిం డిక్లరేషన్ అని చెప్పి చెప్తున్నారు ఆయనకు ఎంతసేపటికి తుర్కోలు కనిపించగానే పెయ్యంత మంట మండుతుంటది తుర్కో ముస్లిం కనిపించగానే అరే నువ్వు అది కూడా ఆలోచన చేయ ఎంపీ గారు భారతదేశ స్వాతంత్రం మౌలానా గారు ఎంతో మంది కవులు ఎంతో మంది దేశ స్వాతంత్రం నుంచి పోరాడినరా లేదా కేవలం హిందువులే పోరాడినరా హిందూ ముస్లిం సిక్ ఇసాయి జైన్ అందరు పోరాడినరా లేదా కనుక నా ఉద్దేశంలో ఈ ద్వేషాన్ని తగ్గించుని ప్రేమను పెంచుకొని ఆయన ఆలోచన ఎంత ఎంత జనసంఖ్య ఉంటుందో అంత వాళ్ళ వాటా రావాలనేదే రాహుల్ గాంధీ ఆలోచన కానీ ముస్లింల రిజర్వేషన్ ఇంక్లూడింగ్ చేయడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతున్నది సో ఎప్పుడైతే అందులో నుంచి ముస్లింల రిజర్వేషన్ తీసి 42% బీసీలకు ఇస్తారో అప్పుడే మేము మద్దతు తెలుపుతామని అంటున్నాడు బండి సంజయ్ మీరు ఏం చెప్తారు మరి చూడండి మొదలైతే వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టు నరేంద్ర మోడీ చిత్తశుద్ధి అప్పుడే కనిపిస్తుంది సోనియా గాంధీ చెప్పకుండానే రిజర్వేషన్ తెచ్చిందా లేదా అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఇందిరాగాంధీ కుటుంబం అదే మనవడుగా ఇవాళ రాహుల్ గాంధీ ఏది ముందుకు సాగుతున్నాడు ముందుకు తీసుకుపోతున్నాడు వాళ్ళకు న్యాయం వరకు ఆయన పోరాటం కొనసాగుతుంది దాని వెనకాల ప్రతి బీసీ ప్రతి వీకర్ సెక్షన్ ఎంబడి ఉంటారనేది నా ఉద్దేశం అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్